కనుల వాకిటే కాపురముంటావు, కళ్ళు మూస్తే మాయమవుతావు. నల్ల మిరియాల కన్నులోడ నమిలేటట్టు ఏం చూస్తావు. నూరి నూరి కారమంతా నా కనులు ఎర్రగా చేస్తావు. కలలోనే గమ్ముగుంటావు, కళ్ళ ముందుకొస్తే కసిరి కొడతావు. కస్సు బుస్సులతో కాపరమంటావు, చింత చిగురులా చిలిపి పిల్లనోయి. చిగురు మావిలా కందిపోతానోయి, నీ సొగసు చూపులో కరిగిపోతానోయి. చిలిపి కబురులు ఇంకా చెప్పబోయి, కసిరిన ఇసిరిన నీ ఆలినే నేను. నీ పిసరనంత నవ్వు కోసం ఆశపడతాను. అసలేది సిసలేది మన మధ్య కొసరి కొసరి ఇచ్చే ముద్దు కన్నా ఎంతేసి మాటలన్నా ఇంతలోనే శాంతమయ్యే. నీ చూపు కన్నా ఏది మిన్నా పైకి లేచే పౌరుషాలు నీ ముక్కు చివరే ఉంచబోయి. అవి తాకే లోపే పారిపోతానోయి. నీ మీసమేంటి నడిచిపోతాను, నీ పెదవిపైనే నిదురపోతాను. పొద్దు పొడిచేది నీ పెదవిపైనే, ఒద్దికుండేది నీ గుండెపైనే. వద్దకొచ్చే ప్రేమను నేను వద్దు అంటే వెడలిపోను. దిద్దరాని తప్పులు చేసిన శుద్ధు బుద్ధులు నేర్పుతాను, ముద్దు మోములో ముంచుతాను. ఎంత పెద్ద ఇల్లు అయినా ఒకే సింహద్వారం ఉంటుంది. మొదటి ద్వారం ఇంటి పనుల వల్ల ఎక్కువగా వాడే భార్యకి సింహద్వారం విలువ తెలియాలి. సంసారం అనే ఒంటెద్దు బండిలో 2 చక్రాలు భర్తే. కనపడని ఇరుసు భార్య అయి ఉండాలి. యాక్షన్ భార్యది, రియాక్షన్ భర్తది అయితే సురక్షితం. కుటుంబ బాంధవ్యాలలో భార్య పాలు ఎక్కువగా ఉండి తీరాలి. సామర్థ్యాన్ని బట్టి దంపతులలో ఎవరైనా ఆర్థిక నిర్ణయాలు లీడ్ తీసుకోవచ్చు. భర్త ఎంత చెడ్డవాడైనా పిల్లల ముందు తల్లిదండ్రులు ఒకరికొకరు ట్యూషన్ చెప్పుకోకూడదు. అలా జరగకపోతే భార్యాభర్తలు పిల్లల జీవితాన్ని రాంగ్ రూట్లో పెట్టినట్లే. పుట్టినిల్లు మెట్టినిల్లు పోల్చటం ఆపేయాలి. ఉద్యోగం చేసే భార్యకు భర్త కంటే ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఈ విషయం భర్తలకి తెలిసినా దృష్టి పెట్టడు. భార్యనే పదే పదే గుర్తు చేయాలి. ఆడ మగ ఇద్దరూ సమానమే, కానీ భార్యాభర్తల్లో భార్య కొంచెం ఎక్కువే. ఎందుకంటే పిల్లలని భర్తను కూడా సమర్థవంతంగా నడిపించుకుంటూ రావాలి. కోర్టులు కూడా చిన్నపిల్లలను తల్లి సంరక్షణలోనే ఉంచుతాయి. భార్యలు చేసే మొదటి ఫిర్యాదు, భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ భార్యనే కొత్త ఇంటికి వచ్చింది, ఇది ఒక బాధ్యత. భర్త కుటుంబం ఏమిటో, భర్త ఎలాంటి వాతావరణంలో పెరిగాడో గమనించి భార్యనే ముందు భర్తను, భర్త వెనుక కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. ఇది గనుక చేయగలిగితే భార్య భర్తకు నోటితో చెప్పకుండానే చాలా విషయాలు తెలియజేయగలుగుతుంది. ప్రేమలో 2 రకాలు ఉంటాయి. ఒకటి అన్కండిషనల్, రెండవది కండిషనల్తో కూడినది. అన్కండిషనల్ ప్రేమలో కఠినమైన నియమాలు ఏవీ ఉండవు. ఉదాహరణకు తల్లిదండ్రుల ప్రేమ. పిల్లలు ఎంత అల్లరి చేసినా, ఎంతగా నిద్ర లేకుండా చేసినా, ఎంత కష్టపెట్టినా, ఎన్ని మాటలన్నా వారి ప్రేమలో పెద్ద మార్పేమీ ఉండదు. కండిషనల్ ప్రేమలో ఎదుటి వ్యక్తి పలానా లక్షణాలతోనే ఉండాలని, పలానా అలవాట్లు పద్ధతులు ప్రవర్తనతో ఉండాలని అంతర్లీనంగా ఒక నియమం ఉంటుంది. ఆ నియమం దాటిన పక్షంలో ప్రేమ తగ్గిపోవడం లేదా అంతమవడం జరుగుతుంది. పిల్లలది కండిషనల్ ప్రేమ. ఇవి కొనిస్తేనే, ఇలా చేస్తేనే, దీనికి ఒప్పుకుంటేనే అనే నిబంధనలు ఉంటాయి. 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కాదని వారి మనసుల్ని బాధపెట్టి వాళ్ళ పరువుతో ఆడుకుని తమ పంతం గెలిపించుకునే అబ్బాయిలు కానీ అమ్మాయిల నుండి తమ జీవితాలను తాము చూసుకుని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలి వెళతారు. ఇదే విధంగా భార్యాభర్తలది కూడా కండిషనల్ ప్రేమే. ఒకరికే కట్టుబడి ఉండాలని, అనుమానం కలిగించేలా ప్రవర్తించకూడదని, నమ్మకంగా ఉండాలని, మర్యాద గౌరవం వంటివి ఇచ్చిపుచ్చుకోవాలని, ఒకరి పట్ల ఒకరు సహనంతో ఉండాలని, నిందించుకోకూడదని, నిష్ఠూరలాడకుండా ఉండాలని, నా కోసం నువ్వు ఇది చెయ్యి, నీ కోసం నేను ఇది చేస్తాను, ఇలాంటి నియమాల మధ్య భార్యాభర్తల బంధం ఉంటుంది. ఈ నియమాలు చాలవన్నట్లు అర్థం చేసుకునే నైపుణ్యం కొరవడడం, చెప్పుడు మాటలు, ఇలాంటివి కూడా ఎన్నో ఉంటాయి. ఒక కొడుకు గురించి తండ్రికి చెబితే ఉండే రియాక్షన్ తక్కువ స్థాయిలో ఉంటుంది, లేదా అసలు ఉండదు. కొడుకుని వెనకేసుకొచ్చే అవకాశం ఎక్కువ. కూతురు గురించి తల్లికి చెబితే ఆవిడ కూతురిని అన్నవారిని చీల్చి చెండాడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కానీ ఓ భార్య గురించి ఆమె భర్తకు చెబితే వారిద్దరి మధ్య గొడవ జరగడానికి అవకాశాలు అధికం. పైన చెప్పిన నియమాలలో ఏ ఒక్క విషయంలో అయినా అటు ఇటు అయితే గొడవలు మొదలవుతాయి. అవి విడాకుల వరకు కారణాలవుతాయి. మరి భర్త ఇలా ఉంటే బాగుంటుందా? తెలియకుండానే తన ఇష్టాలను తన ఇష్టాలుగా చేసినందుకు, నా సౌకర్యం కోసం అడగకముందే తరచుగా అమ్మ వాళ్ళ దగ్గరకు పంపినందుకు,
పిల్లల బాగోగాలతో తల మునకలవుతున్న నాపై వారికంటే ఎక్కువ ప్రేమ చూపినందుకు, నేను చెప్పే కబుర్లన్నీ విని విననట్లు ఉంటూనే ఉన్నట్లు, వేళ కాని వేళ అయినా తను చెప్పాలనుకున్నవన్నీ వినే వరకు నా పనులు చేసుకోనివ్వనందుకు, పిల్లలు ఏ తరగతిలో ఉన్నారు సరిగా చెప్పలేకపోయినందుకు, పుట్టినరోజులు పెళ్లి రోజులు మరిచిపోతూ నాతో చేవాట్లు తిన్నందుకు, అర్ధరాత్రి దాకా కబుర్లు చెప్పి తెల్లవారుజామునే నిద్ర లేపినందుకు, ఎలా ఉండాలి? నాకంటే ఎక్కువగా మా బంధువులందరినీ అలవాటు చేసేసుకున్నందుకు, తన గజిబిజిబి పనులతో మాతో సినిమాలకు షికారులకు రానందుకు, సకల సౌకర్యాలను అందించే క్రమంలో తన ఇష్టాలను వదులుకున్నందుకు, ఆశ్చర్యంగా పిల్లల మనసులో నాకంటే ఎక్కువ ఇష్టమైన స్థానం కొట్టేసినందుకు, భర్తను ఇష్టపడాలా? ఆరోగ్యానికి మించి అంటూ రకరకాల వంటలు తింటూ నాతో పోటీ పడనందుకు, పనులను సుదీర్ఘ కాలానికి వాయిదాలు వేస్తూ విసిగిస్తున్నందుకు, ఒక్క చీర కోసం షాపింగ్కి వెళితే 10 చీరలు సెలెక్ట్ చేసి కొన్నందుకు, ఎంత గొడవ పడినా విడిపోని బంధమే భార్యాభర్తల బంధము. గాయం ఫలితం ఎప్పుడు బాధ మాత్రమే కాదు, ఒక్కోసారి అద్భుతం కూడా అవుతుంది. గాయపడిన వెదురులోకి ప్రవేశించిన గాలి గాంధర్వమై వెదురు మధుర గాయాలు పలికే వేణువ అయినట్లు, అలసిన మనసుకు సేద తీరుస్తూ జీవశక్తిని ఇచ్చే మంత్రజాలం వేణుగానం. అందుకే అంత గాఢమైన ముద్రతో మన అందరినీ ఎప్పుడూ తన వైపుకు లాక్కుంటుంది. విడిచిపెట్టే ఉద్దేశ్యం నీలో లేదు అనుకున్నప్పుడే పట్టుకో, అంతేగాని నీ సంతోషం కోసమో లేక నీ అవసరం కోసమో ఏ బంధాన్ని వాడుకోకు. ఎందుకంటే నీ అంత తేలికగా ఎదుటివారు ఒక బంధాన్ని వదులుకోలేకపోవచ్చు. ఒక్కసారి ప్రేమిస్తే అది జీవితాంతం బాధపడేలా చేస్తుంది. అదే ప్రేమలోని మాధుర్యం. అయితే ఒక్కసారి స్నేహం చేస్తే అది జీవితాంతం బాధలో ఓదార్పుని ఇస్తుంది. అదే స్నేహంలోని గొప్పతనం. ఒక అమ్మాయి ఏడవటానికి రకరకాల కారణాలు ఉండవచ్చు, కానీ ఒక అబ్బాయి ఏడిస్తే ఖచ్చితంగా ఓ అమ్మాయి కారణం. ఒక అమ్మాయి తొలి ప్రేమను పొందే అబ్బాయి అదృష్టవంతుడు. ఒక అబ్బాయి చివరి ప్రేమను పొందే అమ్మాయి అంతకన్నా అదృష్టవంతురాలు. కాగితాలను కలిపి ఉంచడానికి పిన్ను గుచ్చవలసి ఉంటుంది. అక్కడ పిన్ని ఉద్దేశం కాగితాలను గుచ్చి బాధ పెట్టాలని కాదు, అన్నీ కలిపి ఉంచాలని. అలాగే కుటుంబాన్ని కలిపి ఉంచాలనుకునేవారు కోపం చూపినంత మాత్రాన వారికి ద్వేషం ఉన్నట్టు కానీ కాదు. మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అనేది నిజమే, కానీ తెలియదు. కానీ జీవితంలో అన్నీ కోల్పోయిన మగాడి వెనక మాత్రం ఖచ్చితంగా ఆడదే ఉంటుంది. ఉరుములు మెరుపులు శబ్దాలు వెలుతురులే కావచ్చు, కానీ అవి వర్షానికి సంకేతాలు. అలాగే కష్టాలు కన్నీళ్లు కూడా నీ రేపటి గెలుపునకు సంకేతాలు. నీకంటూ ఒక క్యారెక్టర్ ఉంది, దాన్ని దాటి ఎవరికి దగ్గరవ్వకు. దగ్గరయ్యే కొద్దీ మనుషులకు లోకువైపోతావు. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా సంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. మార్కులు తగ్గినప్పుడు, వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు, కుటుంబంతో గొడవలు జరిగినప్పుడు, ఆర్థికంగా కృంగిపోయినప్పుడు డిప్రెషన్ బారిన పడటం, నిరాశలో కూరుకుపోవడం జరుగుతుంది. ఆ సమయంలో మీలో ధైర్యాన్ని నింపే వ్యక్తులు ఉండాలి. మీలో కొత్త ఆశలు చిగురించేలా చేసే స్ఫూర్తి మంత్రాలు ఇప్పుడు విందాం. కొంతమంది జీవితంలో కష్టాలే ఉంటాయి. ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇమ్మని దేవుణ్ణి ప్రార్థించడమే జీవితం గడిచిపోతుంది. కానీ విజయాలని ఆ దేవుడు ఎప్పుడూ ఇవ్వడు. కేవలం కష్టాలు దాటిస్తూ ప్రతిరోజు ఈరోజు గడిస్తే చాలు అని దేవుణ్ణి వేడుకొందాం. సరి అయిన నిర్ణయం అనేది సాధారణంగా అనుభవంతోనే సాధ్యమవుతుంది. అయితే తప్పుడు నిర్ణయాల వల్ల మనకు తరచుగా అనుభవం అనేది వస్తుంది. ఏ ప్రయత్నంలోనైనా మనం అనుకున్నది మనకు దక్కనప్పటికీ మనకు ఒకటి తప్పకుండా దొరుకుతుంది. దాని పేరే అనుభవం. నిండుకుండా తొనకదు, ఖాళీ కుండ శబ్దం చేయకుండా ఉండదు. ఇత్తడి చేసే శబ్దం పుత్తడి చేసే దానికన్నా ఎక్కువ. 2 విషయాలు మనం బలహీనతను సూచిస్తాయి. మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండటం, మౌనంగా ఉండవలసిన సమయంలో మాట్లాడడం. ఎవరైనా గలగలా మాట్లాడుతున్నప్పుడు అందరూ నోరు మూసుకోమంటారు. మనం మౌనంగా ఉన్నప్పుడు సమస్య ఏమిటంటే అని అడుగుతారు.
మానవుని సౌశీల్యానికి పొంచి ఉన్న 7 ప్రమాదాలు ఏమిటంటే: శ్రమించకుండా కూడపెట్టిన సంపద, పాప భీతి, నశించిన భోగానుభవం, సౌశీల్యం లోపించిన పుస్తక జ్ఞానం, విలువలు లేని వ్యాపారం, మానవత్వాన్ని మరిచిన శాస్త్ర విజ్ఞానం, త్యాగం తెలియని మత విశ్వాసం, సిద్ధాంతాలు వదిలేసిన రాజకీయాలైన సౌశీల్యాన్ని విస్మరిస్తే సంపదను కూడబెట్టగలరేమో కానీ మోసంతో తమ మనస్సును ఎవరైనా జయించగలరా? శాంతిని పొందగలరా? ఓర్పును మించిన గొప్ప తపస్సు లేదు, సంతృప్తిని మించిన గొప్ప సంతోషం లేదు, లోభాన్ని మించిన గొప్ప పాపం లేదు, వయస్సు మించిన గొప్ప సుగుణం లేదు. చేసిన మేలును చెప్పుకోకూడదు, కానీ పొందిన మేలును మరవకూడదు. నలుగురితోనూ చెప్పడం మరిచిపోకూడదు. 4 మాటలని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో తెలిస్తే మనకు జీవించడం తెలిసినట్లే. అవి నన్ను క్షమించండి, మీకు కృతజ్ఞతలు అనేవి. సాటి లేని మేటి గొప్పతనం ఎందులో కనిపిస్తుంది అంటే, కాలాన్ని కానీ మానవ మనాల్ని కానీ లక్ష్య పెట్టకుండా నిశ్శబ్దంగా తన బాధ్యతను నెమ్మదిగా స్థిరంగా నెరవేర్చే పనిలోనే. గొప్పతనాన్ని చూసి భయపడకండి. కొంతమంది పుట్టుకతోనే గొప్పవారు, కొంతమంది గొప్పతనాన్ని స్వయం కృషితో సాధిస్తారు, మరికొంతమంది మీద గొప్పతనం రుద్దబడుతుంది. పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తుంది. ఆత్మవిశ్వాసం మనిషిని విజయం పదవైపు నడిపిస్తుంది. పాజిటివ్ మైండ్తో ఉండటం, అలసటను ఆనందంగా స్వీకరించడం, ఇవే గెలుపునకు కాంక్షించే ప్రాథమిక లక్షణాలు. వికాసమే జీవితం, సంకుచిత తత్వమే మరణం. అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. 100ల కొద్దీ సామాన్యులు చేసే పనిని ఒక్క మరమనిషి చేసి పారేయగలడు, కానీ ఒక మహాత్ముడు చేసే పనిని ఎన్ని వేల మరమనసులు కలిసినా చేయగలరా? ఉన్నతికి మార్గం ఏమిటంటే నష్టాన్ని మౌనంగా భరించడం, ఓటమిలోని అవమానాన్ని, దుఃఖాన్ని దిగమింగుకోవడం, కోపాన్ని జయించడం, కన్నీరు ఉబికి వస్తున్న చిరునవ్వులు చిందించడం, రోగాలను, దుర్మార్గులను, దురాలోచనలను నిలువరించడం, ద్వేషాన్ని ద్వేషించడం, ప్రేమను ప్రేమించడం, చచ్చేంత కష్టమున్న ప్రయత్నాన్ని మాత్రం మానకపోవడం. పేరు ప్రతిష్టలు ఆవిరైపోతాయి, లోక ప్రసిద్ధి అశాశ్వతం, సిరి సంపదలు చంచలమైనవి, కానీ ఎన్నటికీ వన్య తగ్గనిది ఒక్కటే ఉంది, అదే సౌశీల్యం. కీర్తి అంటే మన గురించి అందరూ అనుకునేదే, కానీ మన గురించి భగవంతుడికి మాత్రమే తెలిసింది మన శీలం. ప్రతి గొప్ప అనర్థం వెనుక లేక చిన్న తప్పులు ఉంటాయి. చిన్న చిన్న విషయాల వల్ల పరిపూర్ణత సిద్ధిస్తుంది. అయితే పరిపూర్ణత అనేది చిన్న విషయం ఏమీ కాదు. మనం కార్యరంగంలోకి దూకకపోతే కళలు కేవలం కళ్ళలే అవుతాయి. కాబట్టి ధైర్యంగా కళలు కనాలి, స్థిరంగా వాటిని సాధించుకోవాలి. మనం నిద్రలో చూసే దృశ్యాలు కావు కళలు అంటే. మనల్ని ఏమాత్రం నిద్రపోనీయకుండా చేసేవే నిజమైన కళలు అంటే. నేనే అనే పొగరుంటే మనం నాశనం అయిపోయినట్లే. తల పొగురుతోనే ముందుకు సాగిపోగలం. అహంకారంతో నిండిపోయిన వారు ఉన్నంత ఖాళీగా మరెవరూ ఉండరు. జీవితం తేనీరు తయారు చేయడం లాంటిది. పొగురును మరిగించాలి, చింతల్ని ఆవిరి చేయాలి, బాధల్ని పలుచున చేయాలి, తప్పులను వడపోయాలి. అప్పుడే ఆనందపు రుచిని పొందగలము. శాంతి కావాలంటే మనం ఆలోచనలని నియంత్రించనక్కర్లేదు, అవి మనల్ని నియంత్రించకుండా ఆపితే చాలు. మనశ్శాంతిని పొందేందుకు సరి అయిన దృక్పథం, సరి అయిన ఆలోచన, సరి అయిన మాటలు, సరి అయిన చేతలు, సరి అయిన జీవనాధారం, సరి అయిన ప్రయత్నం, సరి అయిన జ్ఞానం, సరి అయిన ఏకాగ్రతలతో కూడిన అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. పతంజలి యోగ సూత్రాల ప్రకారం యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని అనుసరించాలి. ఏదో కావాలని ఆశించడం మానాలి. ఉన్నది ఉన్నట్లు అంగీకరించడానికి అభ్యసించాలి. ఆశించడం మాని అంగీకరించడం మొదలు పెడితే మనస్సుకు శాంతి లభిస్తుంది. తక్కువగా ఆశించడం ఎంతగా మనకు అలవాడితే మనకు శాంతి అంత ఎక్కువగా లభిస్తుంది. మనం తుఫానును శాంతపరచలేము, అది మన వల్ల కాదు కూడా. మనం చేయగలిగినదల్లా మనల్ని మనం శాంతిపరచుకోవడమే. తుఫాను ఎలాగో శాంతించేదే కదా. ఓ ఫలంలో ఉండే విత్తనాన్ని ఎవరైనా చూడగలరు,
కానీ ఓ విత్తనంలో ఎన్ని ఫలాలు ఉన్నాయో చూడగల వారిని వివేకవంతులు. నిజాయితీ అనే విత్తనాన్ని నాటితే దానికి ఫలంగా ఇతరుల విశ్వాసాన్ని పొందవచ్చు. మంచితనం అనే విత్తనాన్ని నాటితే దానికి ఫలంగా ఇతరుల స్నేహాన్ని పొందవచ్చు. వినయం అనే విత్తనాన్ని నాటితే దానికి ఫలంగా గొప్పతనాన్ని పొందవచ్చు. పట్టుదల అనే విత్తనాన్ని నాటితే దానికి ఫలంగా విజయాన్ని పొందవచ్చు. బొట్టు బొట్టుగా ఆగకుండా పడే నీటితో కుండ క్రమంగా నిండుతుంది. జ్ఞానం, ధనం మరియు పుణ్యాలను పోగు చేసుకునేందుకు ఇదొక్కటే మార్గం. మనిషి ధనాన్ని రూపొందించాడు, కానీ ధనమేమో మనిషిని మతిహీనుడిగా మార్చింది. విశ్వవిజేత అలెగ్జాండర్ సమాధిపై ఉన్న అంతిమ వాక్యం సమస్త విశ్వం ఎవరికీ సంతృప్తిని ఇవ్వలేదు, అతడికి ఓ సమాధి సరిపోయింది. భూమిలో నుండి నిధి భయపడినట్లు సత్కార్యాల నుండి పుణ్యం వెలికి వస్తుంది. స్వచ్ఛమైన శాంతమైన మనస్సు నుండి వివేకం ఉదయిస్తుంది. మానవ జీవితం అనే సమస్యల చట్టం గుండా పయనించేందుకు ఎవరికైనా వివేకం అనే వెలుగు, పుణ్యకర్మల బలం అవసరం. అవి మానవ జీవితంలోని నిజమైన నిధులు. భగవంతుడు ఇస్తాడు, దీవిస్తాడు. మానవుడేమో గ్రహిస్తాడు, మరుస్తాడు, ఏమారుస్తాడు కూడా. ధనం సాధించలేనిది. డబ్బుతో పట్టుపరుపుల్ని కొనవచ్చు కానీ నిద్రను కాదు. పుస్తకాల్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు. నగల్ని కొనవచ్చు కానీ అందాన్ని కాదు. మందుల్ని కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కాదు. తిండిని కొనవచ్చు కానీ ఆకలిని కాదు. సేవకులను కొనవచ్చు కానీ వారి విశ్వాసాన్ని కాదు. సుఖాన్ని కొనవచ్చు కానీ శాంతిని కాదు. సౌకర్యాలను కొనవచ్చు కానీ ఆనందాన్ని కాదు. డబ్బుతో కొనలేనివి ఇంకా చాలానే ఉన్నాయి. డబ్బు లేకుంటే కష్టపడాలి, కానీ అన్ని కష్టాలకు డబ్బే పరిష్కారం అనుకుంటే అది పొరపాటు. డబ్బు జీవితంలో ఒక భాగం మాత్రమే. డబ్బే జీవితం కాదు, కాలేదు, కాకూడదు. సైకిల్ మన కొవ్వుతో నడుస్తుంది, డబ్బును ఆదా చేస్తుంది. కారు డబ్బుతో నడుస్తుంది, మన కొవ్వును పెంచుతుంది. ఏది వాడితే మన ఇంటికి వంటికి మంచిది మీరే ఆలోచించండి. ధనదాహం ఈ లోకంలోని సగం కష్టాలకు కారణమైతే మిగిలిన సగం కష్టాలకు కారణం దారిద్ర్యం. మనలోని పాప ప్రవృత్తిని మన సౌభాగ్యం, మనలోని పుణ్య ప్రవృత్తిని మన దౌర్భాగ్యం బాగా వెలికి తీస్తాయి. సౌభాగ్యంలో మనం ఎవరో మన స్నేహితులకు తెలుస్తుంది, కానీ దౌర్భాగ్యంలో మన స్నేహితులు ఎవరో మనకు తెలుస్తుంది. మరగని కుక్కతోనూ పారని నీటితోనూ జాగ్రత్త. సహనం గల వ్యక్తికి వచ్చే కోపం దారుణంగా ఉంటుంది, జాగ్రత్త. తీరిక లేకుండా గడిపే నిస్సారమైన జీవితంతో జాగ్రత్త. లోభం, అమర్యాదకు, తొందరపాటు, తప్పులకు, అతి తెలివి నష్టాలకు కారణమవుతాయి, జాగ్రత్త. చిన్న రంధ్రమే పెద్ద పడవను ముంచుతుంది, జాగ్రత్త. అతి జాగ్రత్తతో ఎన్ని నష్టాలు ఉన్నాయో దాంతో మరీ జాగ్రత్త. మానవులు మౌనంగా కూర్చుని ఆలోచించేందుకు సిద్ధమైతే ఈ లోకంలో అన్ని సమస్యలకు సులభంగా పరిష్కారం అవుతాయి. అయితే సమస్య ఏమిటంటే ఆలోచించకుండా ఉండేందుకు గల అన్ని మార్గాలను మనుషులు అనుసరిస్తూ ఉంటారు. ఆలోచించడం అంత కష్టమా? ఉన్మాదులు వివేచన చెయ్యరు, మూర్ఖులు వివేచన చెయ్యలేరు, బానిసలకు వివేచన చేసే ధైర్యమే ఉండదు. నిత్య జీవితంలో వివేకవంతులు తమ బుద్ధి కుశలతపై ఆధారపడతారు. సామాన్యులు అనుభవాన్ని ఆశ్రయిస్తారు. మందబుద్ధులు అవసరాన్ని బట్టి నడుస్తారు. మూర్ఖులు తమ తోచిందే చేస్తారు. బుద్ధితో అతిగా ఆలోచించేవారు మనస్సుతో అతి తక్కువగా స్పందిస్తారు. మనకు యంత్రాల కన్నా మానవులే ఎక్కువ అవసరం. అందుకే మనకు తెలివితేటల కంటే ఎక్కువగా సజ్జనత్వం, మానవత్వాల అవసరం ఉంది. అవి లోపిస్తే జీవితం బీభత్సంగా తయారవుతుంది, సర్వనాశనము అవుతుంది. సహనం అనేది చేదుగా ఉండే చెట్టు, కానీ తీయని పండ్లను కాస్తుంది. సహనానికి ఫలితం శాంతమైతే తొందరపాటుకు ఫలితం పశ్చాత్తాపం. క్రైస్తవ మతంలో 7 ఘోరమైన పాపాలు ఉన్నాయి. అవి కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం. తిండిపోతుతనం, సోమరితనం, శారీరక మానసిక ఉద్రేకాల నుండి క్షణిక ఉపశమనాన్ని కలిగించే ఈ పాపచరణలో మునిగి తేలమని సైతాన్ మనల్ని సదా ప్రలోభ పెడుతూ ఉంటాడు. ఆధ్యాత్మిక లోపించిన శాస్త్ర విజ్ఞానం కుంటిది, శాస్త్రీయత లేని మత విశ్వాసం గుడ్డిది. దయే అన్ని మతాలకు ఆధారం, అన్ని పాపాలకు అహంకారమే మూలం. ఒకరిని ఒక రకంగా ద్వేషించుకునేందుకు కావలసినంత మతం మనకు ఉంది, కానీ ఒకరిని ఒక రకంగా ప్రేమించుకోవడానికి కావలసినంత మతం మన వద్ద లేదు అని మహాత్ములు బాధపడుతుంటారు. ఎవరి జీవితం ప్రేమ, సేవ, దానం మరియు త్యాగమనే పూసలతో కూర్చబడిందో వారికి ఏ జపమాలలో అవసరం లేదు. అందరూ భగవంతుణ్ణి కష్టకాలంలో స్మరిస్తారు, సుఖంలో మాత్రం అందరూ విస్మరిస్తారు. కానీ సుఖ సంతోషాలలోనూ ఎవరైతే భగవంతుణ్ణి విస్మరించరో వారు ఎన్నటికీ కష్టపడరు.
మంచిని చూసే కళ్ళు కోసం, చెడును క్షమించే హృదయం కోసం, దిగులు చెందని మనస్సు కోసం, విశ్వాసాన్ని కోల్పోని ఆత్మ కోసం ప్రార్థించడం సర్వ విధాల శ్రేయస్కరం. ఓర్పు వహించడమే అత్యంత గొప్ప ప్రార్థన. అంతా దేవునిపైనే ఆధారపడ్డట్లు ప్రార్థించాలి, కానీ భారమంతా మనపైనే ఉన్నట్లు పని చెయ్యాలి. ఓ దేవా, చీకటి నుండి వెలుగు వైపు నడిపించు, మరణము నుండి అమృతత్వం వైపు నడిపించు, మాయ నుండి ఆత్మ జ్ఞానం వైపు నడిపించు, అసత్యము నుండి సత్యం వైపు నడిపించు, నిరాశ నుండి ఆశ వైపు నడిపించు తండ్రి. భయం నుండి విశ్వాసం వైపు నడిపించు, ద్వేషము నుండి ప్రేమ వైపు నడిపించు, యుద్ధము నుండి శాంతి వైపు నడిపించు. శాంతి నా హృదయాన్ని, నా ప్రపంచాన్ని, సమస్త విశ్వాసాన్ని నింపివేసేలా అనుగ్రహించు. ఓ దేవా, నేను సాంత్వనను కోరుకునేట్లు కాక ఇతరులకు సాంత్వనను చేకూర్చేటట్లు అనుగ్రహించు. నన్ను ఇతరులు అర్థం చేసుకోవాలని కోరుకోకుండా నేను ఇతరులను అర్థం చేసుకునేలా అనుగ్రహించు. ఇతరులు నన్ను ప్రేమించాలని కోరుకోకుండా నేను ఇతరులను ప్రేమించేలా అనుగ్రహించు. ఎందుకంటే ఇచ్చినప్పుడే మనం పొందగల, క్షమించినప్పుడే మనం క్షమించబడగలం. అహాన్ని విడితేనే అమరమైన శాంతిలో తిరిగి జన్మించగలము. పశ్చాత్తాపం మన గతాన్ని మార్చలేదు, ఆందోళన భవిష్యత్తును మార్చలేదు. కాబట్టి వర్తమానాన్ని ఆస్వాదించడమే జీవితంలో నిజమైన సంతోషం. అదృష్టం మనతో దోస్తీ చేయాలంటే అర్హత మనకు ఉండాలి. ఆ అర్హత పేరే హార్డ్ వర్క్. అది పట్టా రూపంలో ఉండదు, పట్టుదల రూపంలోనే ఉంటుంది. జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకో. ఇంకా భయంకరమైనది నిరాశ. దాన్ని అసలు పట్టించుకోకు. ఇంకా నీచమైనది అసూయ. దాన్ని ఏ మాత్రం లక్ష్య పెట్టకు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మనం మనలాగా ఉండటమే అసలైన ధైర్యం. మనం వద్దని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండటమే మంచిది. ఆరోగ్యానికి, సమయానికి, బంధాలకు విలువ కట్టలేం, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. అప్పు, పగ, రోగం ఈ మూడు లేకుండా బ్రతుకుతున్నవాడు ఎక్కడున్నా కోటీశ్వరుడే. పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా. తాగతహు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానం. అయితే ఐశ్వర్యం కావచ్చు, అధికారం కావచ్చు, సోమరితనం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. నీ కన్న తల్లి నిన్ను కన్నప్పుడు ఏడ్చి ఉండవచ్చు, కానీ నిన్ను కన్నందుకు ఏడ్చే పరిస్థితి ఎన్నడూ రాకూడదు. మనం చూసే, వినేవి అన్నీ నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేసే రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండాలి. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవారికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు, కానీ కష్టపడకుండానే ఫలితం ఆశించడం తప్పు. కడుపులో కల్మషం పెట్టుకుని కాశీకి వెళ్ళినప్పటికీ మనిషి జీవితం మాత్రం మారదు. విమర్శించే వాళ్ళు దిగుజారుతారు, విశ్లేషించేవారు ఎదుగుతారు. మన బలం, బలహీనత రెండూ మనం ప్రేమించిన వారే. ఊపిరి పోసేది వాళ్ళే, ఊపిరి తీసేది వాళ్ళే. ఎదుట వారి కష్టాలను తీర్చగలిగే స్తోమత నీకు లేకున్నప్పటికీ ఇతరులకు ధైర్యం చెప్పే మనస్సు ఉంటే చాలు. కష్టాల్లో ఉన్నవారికి నిజంగా నువ్వే దేవుడివి. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. చుట్టూ తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. నిజంగా నీ మంచి కోరేవారే అయితే నీ గురించి ఇంకో మనిషి దగ్గర చెడుగా మాట్లాడరు. నీ దగ్గర లేని వాటిపై అత్యాశ, నీ దగ్గర ఉన్న వాటిపై నిర్లక్ష్యం రెండూ కూడా ప్రమాదమే. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధాన కారణం. మేఘాలు అడ్డుపడినప్పటికీ మీ విలువ తగ్గదు. పరాజయాలు ఎదురైనప్పటికీ మీ విలువ తగ్గదు. అన్యోన్య దాంపత్యం అంటే గొడవలు పడకుండా ఉండటం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండటం. స్వార్థపరుడు అంటే ఎవరో కాదు, స్నేహం అనే ముసుగులో నిన్ను అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేసేవాడే స్వార్థపరుడు. ఒక పనిని ప్రారంభించేటప్పుడు 1,000 సార్లు ఆలోచించండి, కానీ పని మొదలుపెట్టిన తర్వాత 1000 అడ్డంకులు వచ్చినా సరే వెనుతిరగవద్దు.
ఈ సమాజంలో అందరినీ మంచి వాళ్ళని నమ్మడం ఎంత అమాయకత్వమో, ఎవరిని నమ్మకపోవడం కూడా అంతే ప్రమాదం. ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు మనకు చెప్తారు, అదే రిలేషన్ చెడినప్పుడు మీ విషయాలు అందరికీ చెప్తారు. ఇదే ఈ సమాజం పోకడ. కష్టపడి సంపాదించినది నిన్ను కాపాడుతుంది, ఇతరులను కష్టపెట్టి సంపాదించినది నిన్నే కాటు వేస్తుంది. అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమం అనేదైనా దొరుకుతుంది. గడిచిన రోజులు అనుభవాలు జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి, కానీ కదిలి వెళ్ళిన కాలం పెరిగే వయస్సును, తరుగుతున్న ఆయుస్సును గుర్తు చేస్తూ ఉంటుంది. అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు, మౌనంగా ఉండు కానీ మాట పడకు, విలువ లేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీ కోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవరూ రారు. అందమైన స్నేహానికి మంచి పునాది స్వచ్ఛమైన పలకరింపు. ఇతరులు సంతోషములో తన సంతోషాన్ని చూసుకోగలగడం గొప్ప వ్యక్తిత్వం. అది ఉన్నవారు ఎప్పుడూ దుఃఖపడరు. సమయం ఎప్పుడు ఒక్క చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. మనం నవ్వినప్పటికీ కన్నా మన వల్ల నలుగురు నవ్వినప్పుడు మనసుకు కాసేపైన సంతోషం కలుగుతుంది. అబద్ధాలతో జీవించడం అలవాటు పడిన వారికి నిజం ఎప్పుడు చేదుగా అనిపిస్తుంది. చీకటి పడిందని బాధపడుతూ కూర్చుంటే ఆకాశంలో చుక్కల మెరుపుల్ని, వాటి అందాన్ని మిస్ అయిపోతాం. అలాగే ఓడిపోయామని ఏడుస్తూ కూర్చుంటే పక్కనే ఉన్న గెలుపును అందుకోవడం మిస్ అయిపోతాము. ఎవరు ఎంత రెచ్చగొట్టినా నువ్వు శాంతంగానే ఉండు, ఎందుకంటే జీవితంలో ఎక్కువ శాతం కష్టాలు మన కోపం నుండే జనిస్తాయి. ఎదుటి వారికి నువ్వు విలువ ఇచ్చి చూడు, వారి నీకు ఇచ్చే విలువ తెలుస్తుంది. ఎదుటి వారితో నువ్వు నిస్వార్థంగా స్నేహం చేసి చూడు, నిజమైన స్నేహం విలువ తెలుస్తుంది. ఏదైనా మనం ఇవ్వగలిగినప్పుడే ఒకరి నుండి ఆశించడానికి అర్హులమవుతాము. ఒక మంచి ఉపాధ్యాయుడు అయితే కొన్ని గ్రామాలకే తెలుస్తుంది, ఒక మంచి వైద్యుడైతే కొన్ని ఊర్లకు తెలుస్తుంది, ఒక మంచి ఉద్యోగి అయితే ఆ సంస్థకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఒక మంచి కవి అయితే మాత్రం కొన్ని తరాలకు తెలుస్తుంది. ఒక కవికి అంతకన్నా ఇంకేం కావాలి? ఈ గుర్తింపుకు వచ్చే సంతోషం గుర్తుకు వస్తే ఎంత కష్టమైన ఇష్టంగా మారుతుంది కదా. ఇష్టపడడం తప్పు కాదు, కానీ మన ఇష్టాన్ని గుర్తించిన వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా తప్పు. అది మనల్ని మనమే మోసం చేసుకోవడం వంటిది. మనం ఒకరిని ఎక్కువగా నమ్మడం వల్ల రెండు రకాల ఫలితాలు ఎదురు కావచ్చు. మనకు జీవితాంతం తోడుండే స్నేహం, జీవితాంతం గుర్తించుకోదగిన గుణపాఠం. మార్పు చూడాలని కోరిక ప్రతి ఒక్కరిది మారడానికి అడుగు మాత్రమే, ఏ ఒక్కరిది కదలదు. కథలతో అందుకోలేమని తెలిసిన ఆరాటపడడం, తప్పించుకోలేమని తెలిసిన తప్పించడం మానవ నైజం. ఒక చిన్న వైరస్ ముఖానికి గుడ్డ కట్టుకునేలా చేసింది. చెట్లు నాటకపోతే ఆక్సిజన్ సిలిండర్ వీపుకు కట్టుకునేలా చేస్తుందేమో. ఆలోచించండి మిత్రమా. కష్టం అందరికీ శత్రువే, కానీ చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమైన నిన్ను ప్రేమిస్తుంది. మట్టిలో ఎన్ని మాలిన్యాలు ఉన్నా దానితో దేవుడు ప్రతిమ చేసేసరికి దానిలో మన ఇష్ట దైవాన్ని చూస్తామే. అలానే ఎదుట మనిషిలో ఎన్ని లోపాలున్నా మనం మాత్రమే మంచిని చూడాలి. వృక్షానికి వేళ్ళు ఎంత ముఖ్యమో మనిషికి విలువలు అంతే ముఖ్యం. వేళ్ళు లేని వృక్షానికి ప్రాణం ఉండదు. నైతిక విలువలు తెలియని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదు. గర్వం నాశనానికి ముందు నడుస్తుంది, అహంకారం పతనానికి ముందు నడుస్తుంది. వీటికి దూరంగా ఉన్న వాళ్ళు జీవితంలో ఎదుగుతారు. వాటిని అలంకారంగా ధరించిన వాళ్ళు పాతాళానికి పోతారు. కనురెప్పల తడిని అర్థం చేసుకోగలిగే సహృదయం ఉంటే కన్నీటి భాష తెలుస్తుంది. మనిషికి సాయం చేసి చెప్పుకోకూడదు, మనస్సును గాయం చేసి తప్పుకోకూడదు. 4వ ఏటే అమ్మ నాది నాన్న నాకే అంటూ గొడవపడి 40 ఏళ్ళు వచ్చాక అమ్మ నీదే నాన్న నీకే అని తప్పించుకు తిరుగుతారు అన్నదమ్ములు. తల్లిదండ్రుల నీడలో ఉన్నంత కాలం తెలియదు. బాధ్యతలు అంటే ఏమిటో చదువు అయిపోయేదాకా తెలియదు. సమాజం అంటే ఏమిటో కానీ కష్టము లోతు తెలిసేదాకా తెలియదు. జీవితం అంటే ఏమిటో అని. కొత్తగా వచ్చింది ఏదైనా కానీ ఇవ్వండి, కోల్పోయిన దానితో మాత్రం ఎప్పటికీ సరితూగదు. తెలివైన వాళ్ళు 3 రకాలు. తొందరపడకుండా అవకాశం కోసం చూసేవారు, అవకాశాన్ని తామే సృష్టించుకునేవారు, ఎప్పుడు ఎదురు చూడాలో ఎప్పుడు అవకాశాన్ని సృష్టించుకోవాలో తెలిసిన వాళ్ళు. ఈ 3వ రకం వారే నిజమైన తెలివైన వారు. ఉత్తమ గుణాల వల్ల మనిషి ఉన్నతుడు అవుతాడు, కానీ ఉన్నత పదవి వల్ల కాదు.
శిఖరం మీద కూర్చుని అంత మాత్రాన కాకి గరుడ పక్షిలాగా ఎగరలేదు. మేలిమి ముత్యాల వలె అమూల్యమైనవి బంధాలు. దారి కింద పడితే వంగి తీసుకోవాలే తప్ప వదిలేసి వెళ్ళకూడదు. పుట్టుకతో ఏ ఒక్కరూ చెడ్డవారు కాదు. వారికి ఎదురుపడిన పరిస్థితులే కొన్నిసార్లు మనం ఊహించనంత చెడ్డగా మార్చేస్తాయి. కొన్నిసార్లు హేళన నుంచే సాధన మొదలవుతుంది. ఎవరో హేళన చేశారని ఏడుస్తూ కూర్చోకు. నీలో దాగిన ప్రత్యేకతను గుర్తించు. అది సాధించేందుకు ప్రయత్నించు. హేళన చేసిన నోళ్ళను మూయించు. మనం ఎంత దూరం ఉన్నా మన మనస్సు మాత్రం ప్రేమించిన మనిషి దగ్గరికి పరుగులు పెడుతుంది. చులకనగా చేసిన చివరకు చేదరించుకున్న మనస్సు ఆ ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమకు భాష లేదు. ఎందుకంటే ప్రేమ ఒక భాష. ఇందులో పదాలు ఉండవు, భావాలు తప్ప. మాటలు ఉండవు, మౌనాలు తప్ప. ప్రాసలు ఉండవు, ప్రాణం తప్ప. మనం గెలవడం అంటే మనుషులను కాదు, మనస్సులను గెలవాలి. ముందుకెళ్ళడం అంటే నలుగురిని నెట్టుకుంటూ కాదు, 10గురిని కలుపుకుంటూ వెళ్ళాలి. అదే నిజమైన విజయం. అప్పుడే ఆ జీవితానికి అర్థం. ఒక అందాన్ని మించిన మరొక అందం నీకు తప్పక దొరుకుతుంది. కానీ నిన్నుగా ప్రేమించగలిగే మనస్సును వదులుకుంటే మాత్రం తిరిగి అస్సలు పొందలేవు. యవ్వనం అందమైన వనం. మనిషి యవ్వనం సరి అయిన దారిలో వెళితే జీవితం పూలవనం, లేదంటే సర్వనాశనం. బాధ్యత అనేది భయం ఉండేవాడికి తెలుస్తుంది. బరువు అనేది బలం లేని వాడికే తెలుస్తుంది. కలిసి ఉండాలి అనుకునేవారు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. విడిపోవాలి అనుకునేవారు బాధ పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. ఏ కారణం లేకుండా పుట్టేది ప్రేమ, ఏ కారణం లేకుండా విడిపోయేది కూడా ప్రేమే. ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.